నిజానికి, రెండు అబద్ధం ఆడటానికి. అయ్యో, ఇక అంత తప్ప అతను ఇక అతను నోరు తెరిచాయంటే అబద్ధం ఆడినట్టే. ఇవాళ ఏంటంటే ఈ సౌర విద్యుత్ కుంభకోణంలో ఏదైతే 1750 కోట్లు అదాని నుంచి అందిని ముడుపులని గగ్గోలు పెడతా ఉందో దేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా దాని నుండి తప్పించడానికి ప్రజల్ని ఏమార్చడానికి ఇవాళ ఏదో ఒక పిచ్చి ట్వీట్ పెడితే జనం దాని మీద పడిపోతారులే, ఇది మర్చిపోతారు అనుకుంటా ఉన్నాడు. ఇవాళ జగన్ చేసిన నేరాలు ఘోరాలకి ఆయన అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన ఎప్పుడోనండి, క్షమాగిమా ఎన్న అంతర్జాతీయ నేరస్తుడు. మామూలుగానే వాళ్ళ తాత రౌడీ షీటరు, తండ్రి ఫ్యాక్షనిస్టు, ఇతను ఒక ఆర్థిక నేరస్తుడు. స్థూలంగా ముగ్గురు మంచి దేశ పెద్ద మేధావులు వీళ్ళంతా కూడా, దాంట్లో అనుమానం ఏమి లేదు. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడాడు. కనీసం పీజీ విద్యార్థుల పరిస్థితి ఏముందండి? ఆ పీజీ విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ లేకుండా చేశాడు. ఎంసీఏ ఎంబీఏ విద్యార్థులందరికీ వాళ్ళందరూ అట్లానే విదేశీ విద్యా పథకం, చాలా ప్రిస్టేజియస్గా తెచ్చినటువంటి విద్యా పథకం మధ్యలో ఎవరైతే విదేశాలు వెళ్ళారో పాపం వాళ్ళందరి పరిస్థితి ఏంటండి? ఆ పథకానికి పేరు మార్చుకున్నారు తప్ప నిధులు కూడా ఇవ్వలేదు. అసలు అంబేద్కర్ విద్యా తీసే తన పేరే పెట్టుకున్నాడు. అవును, అంతటి దుర్మార్గుడికి. అతని గురించి మనం ఈ విద్యా వ్యవస్థనని కాదండి, అన్ని వ్యవస్థలను నాశనం చేసిన వ్యక్తి ఎవరున్నా అంటే అతనే. ఇవాళ ఉదాహరణ చెప్తానండి, కళాశాలలు ఏం చేశాడు? 2800 కోట్లు అంటే అదేం పెంచలేదు బడ్జెట్, నేను మొత్తం ఇస్తానన్నాడు. 10,000 రూపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఉచితంగా ఉంది. అదే అన్ని తీసేసి తను ఆ 35,000కే స్కేలింగ్ అన్ని ప్రతి కాలేజీని. గతంలో కళాశాల కూడా సపోజ్ మన ఆర్బీఆర్ ఉంది మా గుంటూరులో, ఫేమస్ కాలేజీ, 70,000 ఉందనుకోండి, దాన్ని తగ్గించేశాడు. 30,000కో 40,000కో చేసి నేను మొత్తం పే చేస్తున్నాను అని చెప్తాడు. ఇంతకంటే చీటింగ్. జగన్మోహన్ రెడ్డికి చీటింగ్ మారు పేరు జగన్మోహన్ రెడ్డి. ఎవరిని అడిగినా చెప్తారు. దాంట్లో మనం ఇక రెండో ప్రశ్నకి తావులేదు. అతను కానీ ఇవ్వాలైతే ఇంకా క్లియర్ గా అర్థమైంది కదా. 5 నెలలే అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అసలు ఇంకా ఒక ఎగ్జామ్ కూడా జరగలేదు, ఎక్కడ బకాయిలు అనేది మేం కట్టడం కాదు, 3 ఇన్స్టాల్మెంట్ ఇప్పుడు మేము కట్టాల్సి వచ్చే పరిస్థితి ఉంది. ఎగ్గొట్టాడు, ఏమార్చాడు తల్లిదండ్రుల్ని, పిల్లల్ని. అసలు విద్యా వ్యవస్థను కాదండి, అన్ని వ్యవస్థల్ని, పోలీసు వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థని ఎట్లా చెరబట్టాడో విద్యా వ్యవస్థను కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి విద్యా వ్యవస్థని నాశనం చేసి పెట్టాడు. కాలేజీ, ఇంజనీరింగ్ కళాశాల ఫీజులకి అసలు ఫీజుల జోలి అతను పోవటం. అసలు ఏఎఫ్ఆర్సీ ఉంది కదా, ఏఎఫ్ఆర్సీని రద్దు చేసి నువ్వు మళ్ళా ఏపీహెచ్ఎంఆర్సీ ఆరంభించి దాన్ని పెట్టడం ఎందుకు? దాంట్లో నీ వాళ్ళతో నింపుకొని అన్నీ కూడా. అసలు దీని వెనక కూడా ఈ రాష్ట్రంలో వైద్యాలయాలు, విద్యాలయాలు ఏదో ఒకళ్ళ చేతిలోనే ఉన్నాయి, వాళ్ళని ఆర్థికంగా దెబ్బ కొట్టాలి. ఇది అసలు మెయిన్ థీమ్ అండి అతనిదే. ఇవన్నీ చెప్పుకొస్తాడు అతనికి. ఈ కళాశాలలు, మేనేజ్మెంట్ కోట, ఇవన్నీ అతను ఏ వ్యవస్థని సక్రమంగా నడిపించలేదండి. అన్ని వ్యవస్థల్ని దెబ్బతీశాడు. ఇవాళ చాలా మంది పిల్లలు కూడా పరీక్షలు అసలు ఈ రోజు కూడా రాసి పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్లు రాలా, వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలంటే. ఇంకా విచిత్రం ఏంటంటే ఏదో ఫోటో స్టాట్ తీసుకున్న విద్యార్థులు చేరితే ఒరిజినల్ రాలేదని 6 నెలల తర్వాత ఉద్యోగాల నుంచి వెనక్కి వచ్చిన పిల్లలు ఉన్నారు. మమ్మల్ని, రామకృష్ణ గారిని ఫోన్లు చేయడం అడిగే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. మేమేం మాట్లాడతాం, ఫీజు కట్టలేదు వాళ్ళు ఇస్తే వాళ్ళు మాత్రం ఏంటి సార్ 15,000 20,000 తగ్గిస్తారు కట్టండి సార్ అంటాం. వీళ్ళు పాపం ఏమి అప్పటికే ఆ రోజు ఫీజులు కట్టడం కోసమే తాకట్లు పెట్టి కట్టారు. ఇవాళ ఇంకెక్కడ తెచ్చి కడతారు? ఓ పక్క వీళ్ళు అడిగితేనేమో మీరు చెప్తున్నారు కాబట్టి ఒక 20,000 తగ్గించండి అంటారు. ఎంత భ్రష్టు పట్టించాయంటే వ్యవస్థని, విద్యార్థుల్ని. ఇతను రాజకీయ నాయకుడుగానే కాదండి, ఏ విధంగా కూడా అనర్హుడు అతను. ఈ రాజకీయ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు లేకుండా పోయాయి కదా. అసలు విద్యా ప్రమాణాలు లేవు, ఏ ప్రమాణాలు లేవండి. అన్ని రంగాల్లో అన్ని ప్రమాణాలు పూర్తిగా దిగజార్చాడు. ఇవాళ పోలీస్ వ్యవస్థ ఉంది, ఐపీఎస్ అధికారులు దిగజారిపోయి ఎంతమంది 4 ఐపీఎస్ అధికారులు అరెస్ట్ కాబోతా ఉన్నారు. రెవెన్యూ వ్యవస్థ అయితే ఇందాక చెప్తా సూపర్ బాస్ అని ఒకడు ఉన్నాడు, ఆ సూపర్ బాస్ కూడా అరెస్ట్ కాబోతా. ఐఏఎస్ 4 అరెస్ట్ కాపాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఇంధన మంత్రి చెప్తా ఉన్నాడు, అర్ధరాత్రి ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసి సంతకం పెట్టాలి లేవండి అన్నాడంట. ఈ అర్ధరాత్రి ఏందా అంటే కాదు పెట్టాలన్నాడంట. నేను పెట్టనని దస్త్రం పంపించానని ఆయన చెప్తా ఉన్నాడు. ఇవాళ అసలు ఒక నేరము, ఒక ఘోరము అని లేదండి, ఒక వ్యవస్థ లేదు, అన్ని వ్యవస్థలను చెరబట్టాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏ రోజుకు ఆ రోజు రంగులు ఊసర వెళ్ళి కంటే ముందు రంగులు మారుస్తా, ప్రజల్ని ఏమార్చుదాము. ఇవాళ రోజుకు ఒక కుంభకోణం బయటపడతా ఉంది.
ఇవాళ అదానీ కుంభకోణం, అదాని నుంచి తీసుకున్న 1750 కోట్లు అన్నాడు కదా.